మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తోంది. అయితే అదే అదునుగా భావించి కొంతమంది మెప్మాలోని ఆర్పీలు సీఈఓతో కలిసి ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులతో మహిళా గ్రూపుగా ఏర్పాటు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా వారి పేరుతో స్థానిక బ్యాంకులలో లక్షల కొద్ది రుణాలు మంజూరు చేయిస్తూ ఆ డబ్బులను తమ వ్యక్తిగత ఖాతాలలో జమ చేసుకుంటూ అమాయక మహిళలను మోసం చేస్తున్నారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గత వారం రోజుల క్రితం ఓ మహిళా గ్రూపు సభ్యురాలు తమ పేరుతో యూనియన్ బ్యాంకులో 2 లక్షల రూపాయల రుణం తీసుకుందని, ఆ డబ్బులు చెల్లించాలని బ్యాంకు అధికారులు సదరు మహిళకు ఫోన్ చేశారు. దీంతో స్పందించిన సదరు మహిళ తనకు ఏ బ్యాంకులో రుణం లేదని ఆ బ్యాంకు అధికారులకు సూచించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీ మున్సిపాలిటీ పరిధిలో కొంతమందితో మహిళా సంఘాలుగా ఏర్పాటు చేసి వారి పేరుతో రుణాలు పొంది ఆ డబ్బులను తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు మహిళా సంఘాల సభ్యులు గుర్తించారు. దీంతో పట్టణంలో ఒక్కొక్కటిగా ఇప్పటి వరకు 13 మహిళా సంఘాల గ్రూపులలో అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. తమకు తెలియకుండానే మహిళా సంఘాల్లో తమ పేరు మీద ఆర్పీ కృష్ణలీల సీఈఓ సరిత రుణాలు పొందారని, వారు తిరిగి బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్యకు వినతిపత్రం అందజేశారు. ఇదే విషయాన్ని మెప్మా పీడీ హనుమంతరెడ్డిని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు బాధిత మహిళా సంఘాల సభ్యులు మీడియాకు వెల్లడించారు. 2 లక్షలు రాసింది అకౌంట్లో. ఒక 50,000 మా అకౌంట్ నుండి ఆమెకు ట్రాన్స్ఫర్ పెట్టినాం. 50,000 1,50,000 మేము తీసుకున్నాము. అవి మా దగ్గర అప్పుగా తీసుకుంటున్నా. ప్రతి నెల 2,000 నేను కడతా అని చెప్పింది. కడుతుంది అని మేము మా వంతు 6,000 మేము ఇచ్చేసినాము. ఆమె కట్టిందో కట్టలేదో మాకు తెలియదు. ఇప్పుడు మేము కట్టిన డబ్బులు కూడా ఒక 3,30,000 వరకు అందులో తక్కువ ఉన్నాయి అకౌంట్లో. మేము 3 నెలలు అయితే గ్రూప్ అయిపోతుందని మేము అనుకుంటున్నాము. అందులో చూస్తే మాకు 10 లక్షల అమౌంట్ కనిపిస్తుంది. పొదుపు డబ్బులు కూడా 1,90,000 అందులోకి డ్రా చేసినట్టు మాకు తెలుస్తుంది. మా పొదుపులో 1,540 రూపాయలు మాత్రమే ఉంది. నా పేరు ప్రేమలత. మాది గజ్వేల్ పట్టణము. మాది చైతన్య గ్రూప్ సంఘం ఉంది. మాకు 15 లక్షల రూపాయలు గ్రూప్ శాంక్షన్ అయింది. గ్రూప్ శాంక్షన్ అయితే మనిషికి 5 మనిషికి 5 లక్షల చొప్పున, ఒక్కొక్క లక్ష రూపాయల చొప్పున 5 లక్షలు శాంక్షన్ అయిపోయింది. మిగతా 5 2 లక్షల చొప్పున శాంక్షన్ చేయించుకొని నా దగ్గర నాకు 2 లక్షలు శాంక్షన్ అయితే 1,00,000 రూపాయలు వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నారు. ఇలా ఎందుకు అని మేము అడిగితే, మీరు కొత్త వాళ్ళు కదా, మీకు అమౌంట్ మొత్తం ఇవ్వలేము, మీరు కట్టలేని పరిస్థితి వస్తే ఎట్లా, మేమే కట్టుకుంటామని చెప్పారు. చెప్తే మేము నమ్మి ఇచ్చినాం. నా దగ్గర పూజిత, మిగతా వాళ్ళందరి దగ్గర, ఈ 5 మెంబర్ల దగ్గర కూడా అట్లనే తీసుకున్నాం అమౌంట్. అలాగే ఇట్లా కథనాల మంజుల మీద మా గ్రూప్ సభ్యురాలు అయినప్పటికీ ఆమె అకౌంట్లో 2 లక్షలు ఇచ్చుకున్నారు. ఈ గ్రూప్ సభ్యురాలే కాదు. అయితే ఇదే విధంగా మేము ప్రతి నెల గ్రూప్ స్టార్ట్ అయిన నుంచి, మాకు లోన్ వచ్చినప్పటి నుంచి ప్రతి నెల మేము వెళ్ళి కృష్ణయ్యలకి అమౌంట్ ఇస్తున్నాము. అమౌంట్ ఇస్తే దీంట్లో రెగ్యులర్గా కట్టుకుంటూ వస్తుంది అని అనుకున్నాం మేము. కానీ ఆమె ఏం చేసింది, మధ్యలో 5 నెలలు కట్టలేదు. మేము ఇచ్చిన డబ్బుల నుంచి 5 నెలలు కట్టలేదు. మళ్ళీ మధ్యలో కొన్ని కట్టుకుంటూ కొన్ని ఆపేసింది. ఇట్లా దీని ద్వారా మాకు ఇప్పుడు బ్యాంక్ లోను మొత్తం ఇప్పుడు 15 లక్షలు తీసుకుంటే మేము అమౌంట్ మొత్తం ఇప్పుడు అప్పు 10 లక్షలు చూపిస్తుంది. మళ్ళీ మా గ్రూపులోను 3 నెలలు అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యే మూమెంట్లో 10 లక్షలు అప్పు చూపిస్తే ఇప్పుడు మేము ఇక్కడి నుంచి కడతాం. ఇదంతా ఇప్పుడు ఆమె కట్టకపోవడం వల్ల మాకు 10 లక్షల రూపాయల అమౌంట్ వస్తుంది అప్పు. ఇది సార్ మా బాధ.